హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఈరోజు మేము కోటప్ప కొండకు వెళ్తున్నామండి, త్రికోటేశ్వర స్వామి వారి దర్శనానికి. ఏడు వాళ్ళు కూడా అంటున్నారు బాగానే పడతాయి అని. పోయిన సంవత్సరం అస్సలు లేవు కానీ అందుకే ఎక్కడ ఏం వంటలు అవును, కౌలు లేవు, పావులు లేవు. తీసుకొచ్చి ఇచ్చాడు, ఏడు పంట లేదు అని కాలాలు లేవు ముందు. అవును, కాయలు కొనుక్కున్నాం, అదే అరటి పళ్ళు తీసుకోవాలి. ఇప్పటికే 11 అయింది అక్క. అదేలే, నువ్వు ఇప్పుడు ఎటు వెళ్ళి కొండపైకి వెళ్ళి రావాలి. అదేలే, వెళ్ళాలమ్మా. మన పోయినప్పుడు కూడా వెళ్ళలేదు. ఇప్పుడే జనాలు తప్పుకుంటారు. అసలు ఇప్పుడే ఉంటారు జనాలు. చూడ వైశాఖ పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఉంది, ఉంటారు. అంటే మరి రాత్రే చేశారమ్మా అక్కడ మల్లెపూలు, 1,00,000 మల్లెపూలు. కాకపోతే ఈ రోజు మరి మధ్యాహ్నం దాకా వైశాఖ పౌర్ణమి, అందులో గురువారం కూడా కలిసి వచ్చింది. నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చింది. ఈ సంవత్సరం అంతా మధ్యాహ్నం నుంచి 2 రోజులు. సరే, దేవుణ్ణి చూద్దాం. ఎప్పుడు బిజీగా ఉండి వెళ్తున్నాం కదా, మేమన్నా ప్రశాంతంగా చూద్దామని ఉగాది రోజు పూజ చేయించుకున్నాం. మీరు ఎప్పుడు వెళ్తానే ఉంటారు. నేను కూడా అంటే నేను బాగాలేదా, నేను ఎప్పుడు వెళ్ళాలన్నా నాకు అక్కడ కోతులు ఉంటుంది భయం. పండగలు అప్పుడు అయితే జనం ఉంటారు, కోతులు ఉన్న భయం ఉండదు. విడిగా వెళ్ళాలి. మన చేతులు ఏమైనా ఉంటేనే కానీ మళ్ళీ మన చేతులు ఏమైనా ఉంటే కూడా తెగబడి ఇదివరకు అంతగా లేవులే, పర్యటన ఉంది. అందరూ వయసులు దాటి వచ్చిన వాళ్ళే రెడీలు అయ్యి కానిచ్చి పోవాలంటే అబ్బా అని చెప్తుంది. ఎవరికి ఓపిక లేవు. ముందు అందరూ ఎండలకి అమ్మాయి చెమటలు పోస్తే సగం నీరసంతో వస్తుంది చెమటలకి. అందరికి ఏసీలు అలవాటు పక్కకు వస్తే చెమటలకి పట్టినాయి అంటే అసలు బాడీ తట్టుకోలేకపోతుండే. ఆరోగ్యాలు అంతా హీట్ వచ్చేస్తుంది. ఇప్పుడు అనుకుంటే మామిడి పళ్ళు ఉన్నాయి. మామిడి పళ్ళు కొనలే, బాగా రేట్లు ఉంది. డజన్ 100 రూపాయలు. ఎంతమ్మా 50 రూపాయలు? ఇంత రావునా? ఇంత 70 రూపాయలు పెద్ద కాయలే. బజార్లో అయితే 70 ఇచ్చారు. 70 మొన్న అయితే 60కి ఇచ్చారు. అర డజన్ 30. ఎడుకోవాలని పెట్రపాలెం మీదగా. అవునా? ఇక్కడ పళ్ళు ఉంటాయేమో తీసుకొని గట్టి పోదామని.
పచ్చిగా ఉన్నాయి. మరి ఎట్లా ఎక్కడ సరే పోదా ఏం చేస్తా ఉంటే తీసుకుందాం లేకపోతే లేదు. వాళ్ళకి ప్రాప్తం ఉంటే అక్కడ దొరుకుతాయి కాబట్టి మనమైతే తీసుకుందాం ఉద్దేశంలో ఉన్నాము. ఎక్కడ ఉంటే చూద్దాం. ఉంటాయమ్మా మంచిదేనమ్మా తింటే మంచిదే వేడిగా వేడి పడాలైతే వాడంతే పడిన వాళ్ళకి వేడు. నాకు అసలు పడదు. ఒక మొక్క తిన్నా ఎంత వేడో ఎంత మంట వచ్చుతుంది. ఎంతైనా అరాయించుకుంటాను. బొప్పాయి ఒకటి అరాయించుకుంది కానీ భలే టేస్ట్ కొడుతుంది. తింటాడు తీయంగా అది తింటే చాలు. నాకు ఇంకేదో ఉంటుంది మానేసరి నా ఒంటికి పడింది బొప్పాయి బాగా. గోపి హాస్పిటల్లో ఉన్నప్పుడు కాయ కోసామనుకో ఇంక ఫ్రిడ్జ్ లేదు కదా. ఇంకా ఇవాడు మొత్తం నేను వెళ్ళాను అంటే 2-3 ముక్కలు తినేదాన్ని. నేను 6 ముక్కలు కోసేవాళ్ళం అంత. నన్ను తినకూడదు అమ్మో. ఇంకేం చేయాలి? పడైపోయి 2 ముక్కలు తింటే చాలు. పడ్డాయి బాగా. ఇంతకుముందు పడ్డాయి, ఇప్పుడే పట్టలేదు. మీరు ఏదన్నా కోటప్ప గురించి మాట్లాడితే నేను ఆ విషయాలు నేను విని దాన్ని మళ్ళీ చెప్పడానికి మాట్లాడమంటుంది. ఏనయ్యా అందరం మేధావులేనాయా? ఎప్పుడు 6 నెలలకు సంవత్సరం ఒకసారి ఏం తెలిసింది మనకి? దాని కథా చరిత్ర తెలుసుకొని నువ్వే చెప్పాలి. అంతే. ఓ యూట్యూబ్లో ఎంతోమంది చెప్పారు. ఇప్పటికి ఎంతోమంది ఎన్నో 100 వీడియోలు ఉన్నాయి. మనం ఏంటంటే జస్ట్ ఒక ట్రిప్ అనమాట, రోడ్ ట్రిప్ వెళ్తే ఎలా ఉంటుంది అని. వచ్చేటప్పుడు ఇక్కడ చెరువు ఎడ ఉంది, ముందుగా చెరువు ఉంది. మనం ఇప్పటికి 2 చెరువులు తీపించాం. 2 చెరువులు తీసాం. ఇంకెందుకు బతుకులు చెరువులు? చెరువు బాగుంది. ఒక్క చెరువే చూసింది, ఒక్క చెరువే తీసింది. మనం ఇక్కడ ఆగి చెరువు చూపిస్తే అమ్మా ఇంకేముంటాయి మా లోకల్ అట్రాక్షన్ అంటే. ఇప్పుడు మనం వెళ్ళేది ఎందుకు? కొండపైకి దర్శనానికి వెళ్తున్నాము. పౌర్ణమి రోజు కదా మనం వెళ్ళేది, వైశాఖ పౌర్ణమి. ఇదే పౌర్ణమి? ఇదేం పౌర్ణమి? వైశాఖ పౌర్ణమి. చైత్ర పౌర్ణమికి నల్లమల అడవులో ఉన్న అక్కడ అమ్మవారు ఇంపార్టెంట్. సాంస్కృతిక అమ్మవారు ఉన్నారు. అమ్మవారు ఇష్టకామేశ్వర అమ్మవారు. అబ్బో అటు బాగుందంటే మామూలుగా కాదమ్మ. అడవిలో అంతా పులులు కూడా కనిపిస్తుంటాయి. మన ఎవరు ఇద్దరు మామూలుగా అక్కడ అంతేం లేదులేమా, ఇప్పుడు పోతూనే ఉంటాయి. వెళ్తా దారిలో ఇట్లా నీళ్లు తాగటానికి, జంతువులు నీళ్లు తాగటానికి కోసం తీసిన పొలం దగ్గర ఆగిపోయింది వాళ్ళ జీపు. వచ్చి నీళ్లు తాగిపోవటానికి ఉన్న పొలం దగ్గర చెప్తున్నాడు. అది ఏ ఊరు? ఈ మధ్యలో ఊర్లు ఉన్నాయా ఈ రూట్న? ఉన్నాయి.
కోటప్పకొండకు వచ్చామండి. కొండపైకి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ టికెట్ 30 రూపీస్ తీసుకున్నారండి. దర్శనం కోసం వెళ్తున్నామండి అందరం. చూపిస్తాను. చెప్పుల స్టాండ్ ఉంటుందండి. ఇట్లా పక్కనే మనకి పూజ సామాగ్రిలు ఉంటాయి. కొంటున్నారు వీళ్ళు. గుడి లోపలికి కెమెరా అలౌ చేయట్లేదండి, అందుకని చూపించలేదు. మాకైతే దర్శనం బాగా జరిగింది. మా అమ్మ కొబ్బరికాయ కొట్టింది. మా అత్తయ్య వాళ్ళు అక్కడ ఉన్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. దర్శనం బాగా అయిందమ్మా? అత్తయ్య, నేను అక్కడ బయట నించొని ఉంటే బొట్టు పెట్టించుకున్నా. అందుకే జనం బాగా వచ్చారు.
మేము కొన్ని ఫొటోస్ దిగామండి, బాగా వచ్చినాయి. సో ఇది ఫ్రెండ్స్ కోటపకొండ రోడ్ ట్రిప్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.